నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆ గెస్ట్ చెప్తే మన పిఎంఆర్ టీవీ ఛానల్ లక్షల మంది చాలా సంతోషపడతారు, సంబరపడతారు. 1980స్లో కానీ 90స్లో కానీ ఆ సార్కు సంబంధించి సినిమా హీరో, అందరు సార్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ హీరో పేరంటే 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వాళ్ళ గోడలకు పోస్టర్లు వేసుకునేది, ఎస్పెషల్గా లేడీస్. ఆ హీరో అంటే పిచ్చి అభిమానం. వాళ్ళ బుక్కులలో కూడా, నోట్బుక్లలో కూడా తీస్తే ఆ హీరో ఫోటో చూసుకుంటూ ఉండేది, పెట్టుకునే అంటే అభిమానం, అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే వాళ్ళు ఎందుకో తెలియదు అభిమానం, కానీ అట్లా ఉండే. కొన్ని లక్షల మంది అభిమానం పొందిన ఆ హీరో మీరు ఒక రకంగా దేవుడి పాత్రలు కూడా చేసిండు. అన్నమయ్య అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సార్ పేరు సుమన్. సార్ నమస్తే. మిమ్మల్ని కలవడం మా అదృష్టం. చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. మీ సినిమాలు చూస్తూ పెరిగినాం. అసలు మామూలు ఇష్టం ఉండకపోతుండే. అంటే ఫైట్ మాస్టర్లు అంటేనే సుమన్ సారు, భానుచందర్ అని మీ ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి లేకుండా, మళ్ళీ అర్జున్. మీరు ముగ్గురు ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్. మిమ్మల్ని కలవడమే మాకు అదృష్టం అనిపిస్తుంది. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అదే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు కాలుకు బల్పం కట్టుకొని గల్లీ మీరు తిరగడమే కాకుండా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ను, కరాటే మాస్టర్ అసోసియేషన్ను, సినిమా ఆర్టిస్టులు అందరినీ, కొన్ని వేలాది మందిని ఒక సైన్యం చేసిర్రు. ఎందుకు మీరు ఒక అంత పెద్ద హీరో కానీ చిన్న చిన్న గల్లీలలో కూడా సాధారణమైన వ్యక్తిలాగా తిరుగుతూ చేస్తున్న మీ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మీరు చెప్పండి, అసలు మీ గురించి చెప్పండి సార్. ఫస్ట్ చాలా నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. సినిమా ఫీల్డ్కి మాకేం సంబంధం లేదు, సినిమా ఇండస్ట్రీకి మాకేం కనెక్షన్ లేదు. అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్ అక్కడ, నాన్నగారు వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్. నేను మామూలుగా స్కూలింగ్ కాలేజ్ అంతా అక్కడే. అయితే 6వ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను కరాటేలో జాయిన్ చేశారు. సో కరాటే ఒక సైడ్లో జరుగుతుంది, ఒక సైడ్లో భగవద్గీత సాంస్క్రిట్లో నేర్పించారు. సో ఒకరోజు భగవద్గీత, ఒకరోజు కరాటే, ఇట్లా పెరిగి ఒక మెచ్యూరిటీ ఏజ్ అంటే ఒక 10th ఇంటర్ వచ్చేటప్పటికి ఒక స్మాల్ మెచ్యూరిటీ ఏజ్ అంటారు. అప్పటిదాకా కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. అప్పుడు కరాటేది ఇంపార్టెన్స్, భగవద్గీత ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత అదే కంటిన్యూ చేసుకొని కాలేజ్ వస్తున్న టైంలో నాకు ఒక ఆఫర్ రావడం తమిళ్ ఫీల్డ్, అంటే హీరోగా డైరెక్ట్గా 1977 అప్పుడు హీరోగా ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ముందు దాన్ని రిజెక్ట్ చేశాను. ఒక కార్ మెకానిక్, అంటే అతను చిన్న జూనియర్ ఆర్టిస్ట్, అతను ఏంటంటే రిపేర్ చేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి సినిమాలో యాక్ట్ చేస్తారంటే నేను లేదని చెప్తే నన్ను బలవంతంగా మా మదర్తో ఒప్పించి ఒక డైరెక్టర్ టిఆర్ రామన్న అని చెప్పి ఒక డైరెక్టర్, ఆయన ఎంజీఆర్ని శివాజీ గారిని ఇద్దరిని కలిసి తీసిన ఏకైక డైరెక్టర్ అతను. సంథింగ్ లైక్ ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ని కలిసి పెట్టినట్టు. సో అతను, ఆ డైరెక్టర్ రామన్న గారు నా గురించి విని నన్ను చూసి, నేను కరాటే చేసేటప్పుడు చూసి, ఈ అబ్బాయి నాకు కావాలి, ఇతనే కావాలి నాకు, అంటే సినిమా తీస్తున్నాడు అప్పుడు, హీరో ఒకరే లేరు. సో అట్లా ఈయన అక్కడ కోయిన్సైడ్ అయ్యి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి ఒప్పించారు. ఫస్ట్ అయితే నేను లేదన్నాను, తర్వాత ఏమో లేదు మీరే చేయాలంటే ఇంకా మా వెల్ విషర్స్ వీళ్ళందరితో మాట్లాడి మా అమ్మగారు పర్మిషన్ ఇస్తారా లేదా, ఎందుకంటే ప్రిన్సిపల్ కదా. టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆవిడే నాకు బ్లెస్ చేసి వెళ్ళు అని చెప్పి చెప్పడం. సరే ఒక 1 month తర్వాత వెళ్దాం, ముందు కొంచెం యాక్టింగ్ క్లాస్ నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళేమో రేపే షూటింగ్ అన్నారు. ఈరోజు మాట్లాడి చాలా ఫాస్ట్గా అలా వెళ్ళిపోయిందండి, ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ అయిన తర్వాత ఇంకా నేను అక్కడ మేకప్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి అన్నీ అలా నేర్చుకొని సాయంత్రం ప్యాకప్ అయ్యే టైంకి మనకి ఎందుకురా ఇది వద్దు అని చెప్పి ఆ మెకానిక్ అతని పేరు కిట్టు పిలిచి, కిట్టు భయ్యా ఇది నడవదు, ఇది చెప్పేసేవాడు, సారీ చెప్పేసి నేను చేయలే. అదేంటయ్యా, ఆయన అన్ని పబ్లిసిటీ అయిపోయింది, ప్రెస్ ఇది అయిపోయింది, బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, ఏంటి నీ సమస్య అన్నాడు. యాక్టింగ్ రావట్లేదే నాకు. ఆయన ఏదో కెమెరా అంటాడు, ఇది నిలబడి అంటాడు, ఆ లైట్ అంటాడు, వెయిట్ అంటాడు, నేను ఇవన్నీ ఎట్లా చూస్తాను నేను అంటే, లేదు నీకు అన్నీ అవుతాయి, నువ్వు రా చెప్తాను నీకు అని చెప్పి డైలీ సినిమా చూడు ప్యాకప్ అయిన తర్వాత. అంటే అప్పుడు ఆ ఏరియా కోడంబాకం ఏరియా అనేది పక్కనే ఒక 30 థియేటర్లు ఉన్నాయండి. ఆ 30 థియేటర్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాష సినిమాలు నడిచేది. సో షూటింగ్ 6 గంటలు ప్యాకప్ అయిపోతే 6:30 సినిమా చూడయా, చూసి దాంట్లో నేర్చుకొని చెప్పి ఒక గురువులాగా నాకు నేర్పించి, ఆ విధంగా నేను షూటింగ్ తర్వాత సినిమా చూడడం, ఇట్లా నేను
ఎందుకంటే వరుసగా షూటింగ్ కంటిన్యూ అయిపోయింది. అట్లా పిక్చర్ ఫినిష్ చేశాను. తర్వాత మార్నింగ్ డాన్స్ క్లాస్ 5 to 6 డాన్స్ క్లాస్కి వెళ్ళడం. కరాటే బ్యాక్గ్రౌండ్తో ఏంటంటే ఫైట్స్ చాలా ఈజీగా చేశాను. ఫస్ట్ టైం కరాటే అనేది నేను ఇంట్రొడ్యూస్ చేసింది నేనే తమిళ ఫీల్డ్ 1977లో. సో కరాటే సుమన్ అని చెప్పి ఒక ముద్ర పడింది. సో ఆ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడింది. ఇంకా అక్కడి నుంచి తమిళ ఫీల్డ్ కంటిన్యూ అయిపోయింది. సో 77, 78, 79, 80, 81లో నాకు భానుచందర్ అక్కడ నేను హీరోగా తను విలన్గా యాక్ట్ చేసినప్పుడు తను ఇట్లా ఇది తమిళ్ కాదు, నీకు తెలుగులోనే నీకు డిమాండ్ వస్తుంది, నువ్వు తెలుగు కరెక్ట్ సూట్ అవుతావు రా అన్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా భయ్యా, ఎట్లా వస్తానంటే ఏం పర్లేదు నువ్వు రా, నేను తీసుకొస్తాను అని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళిపోయి పరిచయం చేసి జయలింగ నరసింహారావు డైరెక్టర్ వాళ్ళు పరిచయం చేస్తే అప్పుడు వాళ్ళు ఇద్దరు కిలాడీలు అన్న సినిమా ఒకటి స్టార్ట్ చేసి మార్షల్ ఆర్ట్స్ అది కంప్లీట్ భానుచంద్రది చేశారు. చేసిన మధ్యలోనే వాళ్ళకి ఏదో వేరే పిక్చర్ ఒకటి స్టార్ట్ చేసి ఉంటే అది స్టార్ట్ అయింది కృష్ణ గారితో ఏదో పిక్చర్ ఒకటి, ఇది ఆపారు. ఇది ఆపితే ఒక 20 days డేట్లు ఖాళీ ఉంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు ఆయన వచ్చి కోడిరామకృష్ణ డైరెక్టర్గా సెకండ్ పిక్చర్ కోడిరామకృష్ణ తరంగిణి అనే సినిమా నాకు ఆఫర్ చేశారు. సో 20 days ఖాళీగా ఎందుకు ఉండడం, చేద్దామని చెప్పి తరంగిణి సినిమా చేశాను. తరంగిణి 3 monthsలో అయిపోయింది. తరంగిణి రిలీజ్ అయింది. తరంగిణి పెద్ద హిట్, 1 year ఆడింది. ఇంకా ఎప్పుడైతే హిట్ అయిందో ఆటోమేటిక్గా నాకు ఆఫర్స్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి తెలుగు సినిమాలు ఒప్పుకొని తమిళ సినిమాలు మెల్లిగా క్లోజ్ చేసుకుని ఫుల్ తెలుగులోనే వచ్చాను. సో ఇంకా అక్కడి నుంచి కన్నడ, మలయాళం అని ఇప్పుడు 47 years మొత్తం ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా 175 సినిమాలు 100 సినిమాలు తెలుగులో ఎక్కువ చేశాను. తెలుగులో 100 సినిమాలు చేశాను. 50 సినిమాలు తమిళ్లో, 25 సినిమాలు కన్నడలో. ఓవరాల్గా 11 భాషల్లో యాక్ట్ చేశాను. ఒక 11 భాషలు వస్తాయి సార్, 11 లాంగ్వేజెస్. నాకు తమిళ్, తెలుగు, తులు, కన్నడ, మలయాళం, హిందీ, ఇది ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వస్తుంది. ఒరియా కొంచెం కొంచెంగా వస్తుంది. మిగతాన్ని కొంచెం ప్రాంప్టింగే. అయితే భాషలు మాకు ప్రాబ్లం లేదు, ప్రాంప్టింగ్ చెప్తారు, మేము చెప్పేస్తాం. సో 11 languagesలో యాక్ట్ చేసే అవకాశం ఒక ఇంగ్లీష్ ఫిలింలో కూడా యాక్ట్ చేశాను. సో ఇలా జరిగిపోయింది. ఇదంతా ప్లాన్డ్ కాదండి, లెక్క వేల 1+1 2 లెక్క వేల వస్తుంది, నేను చేశాను. వాటిల్లో బాగా ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లో రాముడి క్యారెక్టర్గా, సత్యనారాయణ స్వామిలో క్యారెక్టర్, ఇది ఒక టర్నింగ్ పాయింట్. మిగిలిన హీరోస్కి లేని నాకు వచ్చిన ఒక ప్లస్ ఏంటంటే ప్లస్ అనమాట. మిగిలిన హీరోస్కి పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, సీన్లు ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అతి కష్టం. అంటే త్రూఅవుట్గా మంచి పేరు వచ్చింది. అన్నమయ్యలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సినిమా చూశారు, నన్ను పిలిచారు, కలిసి భోజనం చేసాము. రాష్ట్రపతి గెస్ట్కి వెళ్ళాను, స్టేట్ గెస్ట్కి వెళ్ళాను. సో ఇదంతా ఒక మంచి అనుభూతి. సో అట్లా దీంట్లో సినిమా ఫీల్డ్లో నాకు అంటే దేవుడు వల్ల, ప్రేక్షకుల, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో నేను సాధించాను. అప్పట్లో ఎన్టీఆర్కు ఏదైతే వచ్చిందో కొన్ని దేవుడు క్యారెక్టర్లలో, కృష్ణుడు, రాముడు, తర్వాత మీకే అనుకుంటా ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి మీరు ఈ టైం కూడా పొద్దున సాయంత్రం ప్రతి మహిళలు ఎస్పెషల్గా అన్నమయ్య పాటలు వింటారు, అలా మీరే కనబడతారు. అసలు రీల్స్ అసలు మిమ్మల్ని కొందరు ఊహించుకుంటారు కూడా. ఇప్పుడు కూడా మనకి సెల్ ఫోన్లో, వాట్సాప్లో అంతా అన్నమయ్య కట్టింగ్స్ పెట్టి, లేకపోతే నా ఫోటో సైడ్లో పెట్టి, అన్నమయ్య ఫోటో పెట్టి, రామదాస్ ఫోటో పెట్టి, అభిమానులు అందరూ. అంటే ఇప్పుడు ఎవరైతే కొంచెం రిలీజియస్గా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఎందుకు అది బాగా నచ్చింది, పాటలు కానీ అసలు చాలా సెన్సేషన్. మీరు ఉండడం అనేది ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. కానీ మీరు దానికి న్యాయం చేశారు చూసారా, అసలు అది మామూలు విషయం కాదు. ఇప్పటికి కూడా మేము పొద్దున్న లేచి అన్నమయ్య పాటలు వింటాం, మళ్ళీ మీరే కనబడుతుంటారు. ఇక అక్కడ ఒక సైడు నాగార్జున గారి క్యారెక్టరు, ఇంకొక సైడు రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ సినిమా హీరోయిన్లో. సరే, మీకు తెలంగాణకి ఎట్లా అనుబంధం సార్? ఇప్పుడు 80 యాక్చువల్లీ అంతా తెలుగు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉందండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అక్కడే ఉంది. అయితే అక్కడ ఫస్ట్ ఏంటంటే రామారావు గారు అప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు తమిళనాడులో చేయడం, తెలుగు సినిమా మన తెలుగు భూమిలో చేద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టారు. కన్నడ రాజ్ కుమార్ అప్పుడు కన్నడ సినిమాలు కూడా మన అప్పుడు వెళ్ళిపోదామని చెప్తే తమిళ, మలయాళం సినిమాల మట్టికి అక్కడ నడిచింది.
సరే అన్న, మీ పూర్వీకులు ఏమన్నా తెలంగాణ లేదు చెప్తానండి. సో అట్లా ఏంటంటే ఇండస్ట్రీ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు చేయాలని చెప్పి. సో అప్పుడు చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే మేము తమిళనాడు అంటే అప్పుడు మద్రాసులో పుట్టి పెరిగి తెలుగు వాళ్ళు మద్రాసులో పుట్టి పెరిగి అక్కడే ఎస్టాబ్లిష్మెంట్ అంత చేసిన వాళ్ళు మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ మార్చాలంటే అది మేము రాలేమండి, మేము ఇక్కడే ఉండి తమిళ సినిమాలు చేసుకుంటాం, హిందీ సినిమాలు చేసుకుంటాం అని చెప్పి ఒక గ్రూప్ ఉండిపోయింది. ఒక గ్రూప్ ఏమో లేదు అంటే అప్పుడు కలిసి ఉంది, ఇది ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు హైదరాబాద్కి మేము వెళ్ళిపోతామండి, మాకు అదే సుఖం అని చెప్పేసి కొన్ని ఆంధ్ర ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. ఆ టైంలో చేద్దామని చెప్పేసి డిసైడ్ చేశారు. అది 93 ఆ టైంకి వచ్చారు. కానీ ఎప్పుడైతే రామారావు గారు ప్రపోజల్ పెట్టారో నాకున్న బ్యాచ్ అంతా ఆంధ్ర ప్రొడ్యూసర్స్, ఆ బెటరాస్ బేస్డ్ తెలుగు ప్రొడ్యూసర్ కాదు. సో వాళ్ళు అన్నారు, ఎందుకు సార్ మీరు ఇంకా చెన్నైలో ఉంటున్నారు, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఇవన్నీ కదా, మీరు కూడా వచ్చేయండి. నేను 89లో వచ్చానండి ఇక్కడ. సో 89లో వచ్చే టైంలో చాలామంది అప్పుడు చెన్నైలో అందరూ ఏంటంటే తెలంగాణ వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా రౌడీ షీటర్స్ ఇదిలో కమెంట్ చేశారు. మరి రౌడీ ఉండొచ్చు, గూండా ఉండొచ్చు, ఎవరికి రౌడీ గూండా ఉండాలో వాళ్ళకు ఉంటారు, అందరితో ఎందుకు ఉంటారు, నేను వెళ్తాను చూస్తాను, నేను లైఫ్ అంతా చూసిన మనిషి, ఎందుకు వచ్చి నన్ను ఎందుకు కొడతారు, నన్ను ఎందుకు బెదిరిస్తారు, వచ్చిన చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే అప్పుడు తాజ్ బంజారా హోటల్లోనే ఉన్నాను. అప్పుడు షూటింగ్ జరుగుతుంది, ఉన్నాను పోతున్నాను. సో జనరల్గా కొంచెం ఈ చోటా పైల్వాన్స్ చోటా వీళ్ళుంటారు కదా, వాళ్ళంతా కొంచెం బెదిరింపు గిదిరింపు ఇవన్నీ జరిగే టైంలో నాకు అప్పుడు మళ్ళీ అని చెప్పి ఒక అభిమాని నెల్లూరులో ఉండేవాడు, అతను ఇప్పుడు లేడు, అతను చనిపోయాడు. సో అతను ఏమన్నాడు, అతను కూడా ఇక్కడ ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేస్తుంటే నాతో పాటు ఉన్నప్పుడు నేను ఏర్పాటు చేస్తాను మీరేమో మరేమో చెప్పి అప్పుడు మన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారిని పరిచయం చేస్తే దానం నాగేందర్ వచ్చేసి ముందు మాట్లాడి ఆ బ్యాచ్ అంతా ఇచ్చేసి ఆ టైంలో నాకు ఇప్పుడు మన హీరో శ్రీహరి, మన ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, చిన్న శ్రీశైలం గారు, వీళ్ళందరూ నాకు పరిచయం. వీళ్ళందరూ బ్యాచ్ అప్పట్లో సీతాఫలం మండి సత్యని ఉండేవారు, అజర్ అని చెప్పి ఉండేవారు, అట్లా పరిచయం. సో అట్లా పరిచయం అయిన తర్వాత అంటే శ్రీశైలం గారు యూసుఫ్ కూడా కాబట్టి నేను బంజారాహిల్స్ అప్పుడు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉండేవాడిని. అంటే తర్వాత షిఫ్ట్ అయ్యాను, అప్పుడప్పుడు రావడం కలవడం. తర్వాత చాలా ఈ కృష్ణానగర్ ఏరియాలో ఉన్న షాప్స్ అంటే సెలూన్ షాప్ కూడా ఓపెనింగ్ నేనే చేశాను. అప్పుడు మీరు అసలు మామూలుగా బిజీ ఉన్నప్పుడు కూడా లేదన్నా మీరు రావాలన్నా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారని చెప్తే నేను ఇక్కడికి వచ్చి అన్ని చేశాను. ఆ టైంలో బాగా మేము క్లోజ్ అయ్యాం. తర్వాత ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా శ్రీశైలం ఫోన్ చేస్తే ఆయన చూసుకునేవారు. మెల్లిగా అటు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడం, ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ దీనికి అంటే బాగా ఫ్రెండ్షిప్ ఉన్నాం. సరే ఇది ఒక సైడ్లో పెడితే మెయిన్గా శ్రీశైలం ఇదే ఆఫీస్ ఇదే చోటుకి అంటే ఇప్పుడు ఇదంతా మారిపోయింది. వేరే ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు వస్తుంటే ఇక్కడ ఎప్పుడు చూసినా జనాలు 50 మంది ఉంటారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అంటే దీంట్లో మళ్ళీ ఆ దాంట్లో హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్, జైన్, ఎస్టీ వీళ్ళు అందరూ ఉంటారు. ఏంటో ఆ విషయం అంటే మెల్లిగా అలా నేను కనుక్కుంటే ఏంటంటే ఏదో సాయం కోసం వచ్చారు, రికమెండేషన్ కోసం వచ్చారు, సో డబ్బు హెల్ప్ కోసం వచ్చారు అని ఈయన అప్పుడే ఈయన ఏంటంటే నేను చెప్పేది 89, అంతకుముందు ఏంటో నాకు తెలియదు. 89లోనే ఇతను ఏంటంటే పిలిచి కూర్చొని ఏం కావాలి నీకు ఏంటి డబ్బులు అంటే వెంటనే పాకెట్ నుంచి డబ్బు తీసి ఇదో తీసుకో, మెడికల్ లేదా స్కూల్ ఏమైనా ఫీజు కట్టాలన్నా, పెళ్ళిళ్ళు ఎన్నో పెళ్ళిళ్ళు ఆయన చేశారు. అట్లా సోషల్ వర్క్ బాగా చేసేవాడు అన్నమాట. ఇది పక్కన పెడితే మా సినీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ లేకపోతే ఈయన ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. అంటే అప్పుడు చిన్న ఒక ఇప్పుడు మద్రాసు చెన్నై వాళ్ళకి ఇక్కడ కొంచెం ఫీలింగ్ రాలా ఇప్పుడు. అంటే వీళ్ళు కొంచెం టెక్నికల్ గా వీళ్ళు కొంచెం పోర్, అప్పుడు టెక్నికల్ గా బాగా హుషారు ఉండేవాళ్ళు చెన్నై నుంచి వచ్చేవారు, వీళ్ళని డబాయించేవారు. ప్రొటెక్షన్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళు కూడా కలపాలి. ఇప్పుడు అందరూ అంటే ఇంతకీ తెలంగాణ రాలా, తెలుగు ఉమ్మడి రాష్ట్రమే, కానీ అక్కడి నుంచి వీళ్ళు వచ్చి ఏంటంటే నీకేం పని తెలియదు లేకపోతే అది తెలియదు చెప్పి కొంచెం బెదిరించేవారు. వీళ్ళకి పాప అమాయకంగా ఉండేవారు, కానీ వీళ్ళకి ప్యాషన్ సినిమా ఫీల్డ్, సినిమా అది ఇది అని చెప్పి అప్పుడు ధైర్యం ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి అలా కాదండి ఇండస్ట్రీలో షిఫ్ట్ అయిపోయింది కదా మీరు అలా మాట్లాడితే ఎట్లా నేర్పించని చెప్పి మెల్లిమెల్లిగా వాళ్ళకి నేర్పించడం. తర్వాత కొన్ని స్ట్రైకులు జరిగినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టడం, వైద్య విషయంలో కార్డ్స్
కి డబ్బు అంటే ఐడి కార్డ్స్కి డబ్బు లేకపోతే డబ్బులు ఇవ్వడం, ఇది ఒక సైడ్. సోషల్ వర్క్ ఇంకో సైడ్. సో ఇట్లా ముందు నుంచే ఆయన చేస్తున్నాడు. ఇదే సడన్గా ఏదో ఎలక్షన్ కోసం ఏదో చేయడం కాదు. అందుకే ఈరోజు శ్రీశైలం ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా సరే, ఒక ముస్లిం, జైన్, పార్సీ, బుద్ధిస్ట్, ఎవరికైనా అవసరం ఉంటే ఎవరన్నా చెప్పండి అంటే వెంటనే ఫోన్ తీసి కొడతాడు, పరిచయం. అంటే అలాంటి ఒక అనుబంధం ఆయనకి ఉంది. మంచిగా మంచి, చెడుగు చెడు. ఓకే, నాతో ఏంటంటే చాలా మంచి, నేనంటే చాలా ఇష్టం, అలాగే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో అలాగే ఉన్నాం మేము, హ్యాపీగా ఉన్నాం. ఫంక్షన్స్ పిలుస్తాడు, కొన్నిసార్లు ఉంటే వస్తాను, లేకపోతే లేదు. కానీ అన్ని ఇంపార్టెంట్ అంటే నేను అందరిలో కలవాలి, అందరూ పరిచయం. ఈరోజు హైదరాబాద్లో, తెలంగాణలో నాకు కొంచెం పరిచయాలు ఏర్పడిందంటే శ్రీశైలంలోనే. అంటే ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అన్నీ చాలా మంది పరిచయం. అంటే అన్న ఇట్లా వెళ్తున్నాను అంటే, ఎక్కడ వెళ్తాను, కరీంనగర్ ఉన్నాను అని చెప్పి ఫోన్ చేసి, అన్న అక్కడ సోన్సో ఉంటాడు, అక్కడ వచ్చి రిసీవ్ చేసుకుంటాడు, మీకు అన్నీ చూసు, అట్లా ఒక కనెక్షన్ నాకు ఇచ్చేవారు. సో అట్లా నాకు ఒక మంచి బ్రదర్ లాగా ఆ టైపు ఫీలింగ్. అప్పుడు ఆయన ఇట్లా నవీన్ని నేను పాలిటిక్స్లో దింపుతున్నాను నేను అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, చెప్పన్నా నా సపోర్ట్ నీకు ఉంటుంది, డేట్ చెప్పు, ఎందుకంటే నాకు షూటింగ్లు ఉంటాయి కదా, సో షూటింగ్లు డిస్టర్బ్ చేయను, ఎందుకంటే అది ముందు ఇంపార్టెంట్. ఆ గ్యాప్లో నేను వస్తాను, కాకపోతే నాకు చెప్పు, నాకు నువ్వు ఏ పార్టీ సెలెక్ట్ చేసినా నాకు అనవసరం, నేను పొలిటికల్గా రావట్లేదు, నీ మిత్రుడుగా నీ అబ్బాయి భవిష్యత్తు కోసం నేను వస్తున్నాను, నా సపోర్ట్ ఇస్తాను. నువ్వు తెలుసు, నీ అబ్బాయి తెలుసు. మనకి నవీన్ చిన్నప్పటి నుంచి తెలుసు, నేను కార్లో తిరుగుతుంటే వెనకాల కూర్చోవాడు, మా ఫంక్షన్కి వెళ్తే వెనకాల వచ్చాడు. ఈ సైజ్ నుంచి తెలుసు ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు ఏదో కొత్తగా పెరిగిన వాళ్ళే. సో అప్పటి నుంచి అదే యాటిట్యూడ్, ఆయనకి అదే బిహేవియర్, అలాగే ఉంటాడు. చదువుకున్నాడు అంటే మీతో ఎట్లా అనుబంధం ఉంటుంది నవీన్ యాదవ్? నవీన్ ఎందుకంటే మేము ఫాదర్తో ఉంటాం కదా, సో నేను నా పక్కన కూర్చుంటాడు, వస్తాడు, అంకుల్ 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 చెప్పి ఉంటాడు అట్లా. సో నేను చెప్పాను చాలా హ్యాపీ శ్రీశైలం నేను వస్తాను చెప్పాను. తర్వాత నాకు ఇట్లా కాంగ్రెస్ నేను టికెట్ ఇచ్చారు రేవంత్ అంటే, అంటే కొంచెం రూమర్, నవీన్ పోవచ్చు రాకపోవచ్చు, ఇంకా రెండు మూడు పేర్లు వినపడింది. నేను ఒకటే చెప్పాను, నువ్వు చెప్పు అన్న, నేను వస్తాను, నేను నాకు పార్టీతో సంబంధం లేదు, రా అని చెప్పాను. సో వెంటనే ఇట్లా అన్న కాంగ్రెస్ పార్టీ, మరి మీకు ఏదైనా అభ్యంతరం లేదు? ఏ అభ్యంతరం లేదు, నేను నవీన్ చేస్తున్నానంటే కాంగ్రెస్ చేస్తున్నట్టే, నేను తప్పకుండా నేను చేస్తాను, వర్క్ చేస్తాను అని చెప్పి నామినేషన్ వేసిన రోజు నుంచి ఈరోజు ఎప్పుడప్పుడు గ్యాప్లు ఉన్నాయో అప్పుడప్పుడు మార్నింగ్లో ఒక రౌండ్, మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ఒకటి, తర్వాత ప్రెస్లో కలవడం, మాట్లాడడం, ఆ విధంగా నవీన్. నాకు ఒకటే ఏంటంటే, నవీన్ ఒక యూత్, నవీన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. ఈ జూబ్లీ హిల్స్లో అతను గల్లీ గల్లీ తెలుసాను, ఏ గల్లీలో బల్బు వెలుగుతుంది, ఏది వెలగట్లేదు, ఎక్కడ నీళ్ళు వస్తుంది, నీళ్ళు రావట్లేదు, అన్నీ తెలుసు. అందరూ నవీన్ని ఈ సైజ్ నుంచి చూశారు, అందరికి తెలుసు. ఫస్ట్ పాయింట్. రెండోది, నాన్నగారితో తిరిగి 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 నవీన్కి పొలిటికల్ ఎడ్యుకేషన్ ఉంది. 100% కాకపోయినా ఒక 75% ఉంది. ఏం ప్రాబ్లం, ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా, ఇవన్నీ తెలుసు మ్యాటర్. అంటే ఒక రాజకీయ నాయకుడు ఏమేమి తెలుసుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఇంటరాక్ట్ చేయాలో అన్నీ తెలుసు. తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ లేదు, వాళ్ళు యాదవ్సే, బీసీఏ, కానీ ఆ ఫీలింగ్ లేదు వాళ్ళకి. వాళ్ళందరితో ఈరోజు మీరు ఆఫీస్ ఒకసారి లోపలికి వెళ్ళండి, ముస్లిం, క్రిస్టియన్, జైన్, పార్సీ అందరూ ఉంటారు లోపల. ఆయనతో పనిచేసే వాళ్ళు కూడా అన్ని కులాలతో ఉంటారు. ఆయనతో పాటు ఎవరు మంచిగా ఉంటారో ఆయన వాళ్ళతో మంచిగా ఉంటారు. ఆయన ఫాలోవర్స్ కూడా అలాగే, అన్న మాకుంటే చాలా, అన్న ఏం చెప్తే అది, అట్లా ఒక ఫీలింగ్. అదే ప్రాసెస్లో నవీన్ కూడా ఇప్పుడు తయారైపోయింది. సో పాలిటిక్స్ కావాల్సిన అన్ని లక్షణాలు, పాలిటిక్స్ కావాల్సిన ఎడ్యుకేషన్, బిహేవియర్ అన్నీ ఉంది. వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే సేవ చేయాలి, ఒక మంచి చేయాలి, ఇక్కడ ఏమేమి జరగలేదో ఈ మిగతా పార్టీ లీడర్స్తో ఏదైతే చేయలేకపోయారో చెయ్యాలి. సినీ వర్కర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి సినీ వర్కర్స్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి, చెయ్యాలి అని చెప్పి ఉద్దేశం. పాయింట్ నెంబర్ 1. నేను ఏంటంటే అది మెయిన్, నేను శ్రీశైలం కోసమే నేను చేస్తున్నాను. నవీన్ కూడా నాకు నా ఫ్యామిలీ మెంబరే చేస్తున్నాను. నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈరోజు డెవలప్మెంట్ జరగాలంటే ప్రజెంట్ గవర్నమెంట్తోనే జరుగుతుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ వస్తుంది, మేము అది చేస్తాం, ఇది చేస్తాం కాదు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్తో ఏమేమి చేయగలుగుతామో, గత గవర్నమెంట్ ఏదైతే చేయలేదో అది చెయ్యాలి. ముఖ్యంగా పేదవాళ్ళు, వాళ్ళకి ఏమేమి చేయాలో వాళ్ళకి చేయాలి. రోటీ కప్పడా వారు మకాన్ అంటాం, అది ఫస్ట్ కావాలి. నెక్స్ట్ అప్పర్ లేయర్కి వచ్చేటప్పుడు మిడిల్ క్లాస్, మా సినిమా కార్మికులు, పాపం వాళ్ళకి అది వదిలితే వాళ్ళకి వేరేం తెలియదు. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఏ విధంగా చేయడానికి అవుతుందో. జూబ్లీ హిల్స్లోనే ఎక్కువ సినీ కార్మికులు ఉన్నారు. కృష్ణానగర్, బోరాబండ ఈ సైడ్ అంతా ఉన్నారు.
సో నా దృష్టి రెండు ఉన్నాయి. ఒకటేమో మెయిన్ సినిమా వాళ్ళకి అందరు హెల్ప్ ఏదో రకంగా చేయాలి. ఒకవేళ వాళ్ళకి అందకపోతే ఆ నవీన్ని జాయిన్ చేయాలి, విషయం చెప్పాలి ఒకటి. రెండోది వేరే పబ్లిక్లో కార్మికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉపయోగపడాలి. జూబ్లీ హిల్స్లో ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని ఇప్పుడు వర్షాలు వచ్చింది అనుకోండి, నీళ్ళు నిలిచిపోతున్నాయి. వర్షాలు వస్తే ఇళ్ల లోపల నీళ్లు వచ్చేస్తున్నాయి. మరి ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వాలి. దానికి ఏదో ఒక సొల్యూషన్ ఒకటి కావాలి. ఎందుకంటే ప్రతిసారి రావడం, పాపం వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చేస్తే కింద చైరు అది టీవీ గీవీ అన్ని పాడైపోతున్నాయి. గత గవర్నమెంట్ నుంచి చూస్తున్నాను, అంతకుముందు కూడా చూస్తున్నాను. అంటే కారణాలు వేరే ఉండొచ్చు. అంటే మరి పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ వచ్చేసింది. బట్ ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో వాళ్ళు అలాంటి దీంట్లో కొన్ని ఇది ప్లస్ మెడికల్ హెల్ప్ ఆల్రెడీ ఈయన చేస్తున్నాడు. చాలా మంది మెడికల్ హెల్ప్ అంటే వెంటనే తీసి ఈయన ఇస్తున్నాడు. అట్లా మెడికల్ ఆ విషయం అన్ని చేసి మ్యాక్సిమం పేద ప్రజలకి ఫస్ట్ హెల్ప్, నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హెల్ప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ క్రీడ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరూ ఉండాలి. ఆల్ క్యాస్ట్ అందరికీ ఉండాలి. అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది అని నాకు తెలుసు. నాకు ఎందుకంటే మొన్న చూశారు, అజారుద్దీన్కి ఒక మంచి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. సో కేపబుల్ పర్సన్, అతను మన ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చిన ఒక వ్యక్తి. సో అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి అతను పోలా, 2 సార్లు ఓడిపోయినా అతను పోలేదు, ఇచ్చారు. అట్లా ఒక న్యాయం జరుగుతుంది. ఒకేసారి అందరికి న్యాయం జరగాలంటే అది కుదరదు. సో ఎవరి టర్న్ వస్తుందో, ఎవరిది ఛాన్స్ వస్తుందో ఆ విధంగా ఈ 3 ఇయర్స్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఆ విధంగా చేయాలి. నవీన్గా నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఆ విధంగా నేను లాస్ట్ క్వశ్చన్ సరిగా అయిపోతుంది. అయితే మీరు ఇంత మంచిగా చెప్తారు, గొప్పగా చెప్తారు. కొందరు బీఆర్ఎస్ నాయకులేమో చాలా నెగిటివ్గా చెప్తున్నారు. మీ దాకా వచ్చి ఉంటుంది. అంటే ఇడ్లీ బండి కాడనో, చాయ్ బండి కాడనో డబ్బులు వసూలు చేస్తారు, రౌడీ అని ఇట్లా అంటారు. మరి మీరు చెప్పే వర్షన్ ఒకటి ఉంది, వాళ్ళు చెప్పే వర్షన్ ఎట్లుంది? మరి జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు? ఓకే, మీరు చెప్పారు, నేను విన్నాను. ఏ పార్టీలో గూండాలు లేదు, ఏ పార్టీలో రౌడీలు లేదు ఒకటి. రెండోది, అంత మంచి వాళ్ళు అయి ఉంటే మరి ఎందుకు మొన్న పార్టీలో ఓడిపోయారండి? అది 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకరేమో వాషౌట్ అయిపోయారు, ఒకరేమో ఎడ్జ్లో బార్డర్లో పోయారు, ఒకటేమో గెలిచారు కదా. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అది ఎందుకు జరిగింది? నిజంగా వాళ్ళ పార్టీలో అందరూ మంచి టాప్ పొజిషన్ మంచి వాళ్ళు ఉంటే మొత్తం గెలిచి ఉండాలి. పార్టీ 4 సంవత్సరాలు జ్యోతి బాసు ఎలా వెస్ట్ బెంగాల్లో ఉన్నాడో ఆ విధంగా వచ్చి ఉండాలి. నవీన్ పట్నాయక్ ఎట్లా 5 ఇయర్స్ చేసాడో ఆ విధంగా వచ్చి ఉండాలి. ఎక్కడో తప్పు ఉంది. నేను అందరిని తప్పు చెప్పట్లా, ఎక్కడ తప్పు ఉంది. ఇది ప్రతిసారి జరుగుతుంది, ప్రతి పార్టీలో జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది, జనాల్లో సాటిస్ఫాక్షన్ లేదు, పోతుంది. ఇక ఈ రౌడీ ముద్రలు, గూండా ఈ ముద్రలు వేయడం ఎవరు? వాళ్ళు వేస్తున్నారు. ఏ పార్టీలో లేదంటున్నాను. సరే, జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు రౌడీలు, గూండాలు కాదు, నేరస్తులు కాదు. పరిస్థితి వల్ల 90% అమాయకులే అమాయకులే ఉన్నారు. వాళ్ళ సమయం బాగలేక పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు ఏమో బయట ఉన్నారు. మంచి వాళ్ళు కూడా లోపల చిన్న అంటే ఒక జీవితంలో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏదో చిన్న తప్పు, అది పెద్ద క్రైమ్ కాదు, చిన్న తప్పు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం, అంటే ఫ్యామిలీలో ఏదైనా కొంచెం ప్రాబ్లం కోసం చేసిన వాళ్ళే ఉన్నారు. సో మనం వాళ్ళు చెప్పారని చెప్పి వినొచ్చు, కానీ ఆ రౌడీకి కూడా ఒక మనసు ఉంది, రౌడీ కూడా హృదయం ఉంది కదా, అతనికి ఫ్యామిలీ ఉంది, అతనికి మనసాక్షి ఉంది కదా. సో అది నాకు శ్రీశైలాన్ని బాగా నేను స్టడీ చేశానండి. అదే చెప్తున్నాను, మంచికి మంచి, చెడుకు చెడు. సార్ ఇప్పుడు గాంధీ గారు ఇలా కొడితే ఇది కూడా చూపించుకుంటారు, అది జరగదు ఇప్పుడు. అది అయిపోయింది, ఆ కాలంతో అయిపోయింది అది. ఇప్పుడు అదే గాంధీ ఉంటే గాంధీ కొడతాడు కాలుతో, అంతే కదా. చెప్పేవాళ్ళు చెప్తారు, విమర్శిస్తుంటారు, వినొచ్చు, వినాలి. నేనే వినొద్దు, చేయొద్దని చెప్పట్లేదు, వినండి. ఎంతవరకు నిజం అది మీరు చూడండి, ఎంతవరకు అబద్ధం. తర్వాత ఈరోజు సెల్ ఫోన్ ఉంది, మీ ఛానల్స్ ఉంది, మీరు చెప్తారు ఇది నిజం, సుమన్ చెప్పింది ఇది నిజం అని మీరు పెడతారు కదా. మరి ఇంకేం కావాలి, తర్వాత వాళ్ళ ఇష్టం. ఈ లోకల్ ఏరియాలో అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే విషయం, కానీ చిన్న శ్రీశైలం ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు ఒక్కరు కూడా బ్యాడ్ గా చెప్తలేరు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళే చెప్తారు. వాళ్ళు అదే ఇప్పుడు వాళ్ళు ట్యూషన్ అవుతారు. తర్వాత కావాలని మీలాంటి వాళ్ళు వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి ఎవరో ఒకరిని కొంచెం బ్యాడ్గా చెప్పమంటారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, అసలు ఏ పార్టీలో ఇవి రౌడీలు, గుండాలు, ల్యాండ్ గ్రాబింగ్ కానీ అది కానీ లేని వాళ్ళు ఎవరు సార్? ఒక్కసారి రికార్డు తీయండి సార్, పోలీస్ స్టేషన్లో, గతం పోలీస్ స్టేషన్లో తీసుకోండి. కాకపోతే దీంట్లో మళ్ళీ జంపింగ్ క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు, వేరే పార్టీ నుంచి పార్టీకి వచ్చి ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఇటు రకరకంగా ఉంటుంది. సో వినండి, నేనేం తప్పు చెప్పట్లా. సో ప్రజలు దే ఆర్ బెటర్ జడ్జెస్ అండి, వాళ్ళకి తెలుసు ఎవరు బెటర్ అని. సో నాకు ఒకటే, యువకుడు
ఆయనకి అన్ని పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, తండ్రి ఆశీర్వాదంతో ఎనర్జెటిక్ బాయ్. ఈ ఏరియా మొత్తం ఆయనకు తెలుసు, అందరు తెలుసు, సినీ వాళ్ళు, సినీ వర్కర్స్ అందరూ తెలుసు. కొత్తగా షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెట్టాల్సిన పని లేదు. సో అందరూ బాగుపడాలి, 100% బాగుపడతారని నేను చెప్పట్లా. కనీసం ఆ లిమిటెడ్ టైంలో 70% వాళ్ళకి హౌసెస్, ఉద్యోగాలు, లేదా పెళ్ళిళ్ళు, మెడికల్ అటెన్షన్ ఏదో చేస్తారు అంతే తప్ప 3 yearsలో అందరూ హ్యాపీగా ఉండాలంటే ఎట్లా అవుతుంది? అవదు. ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది, చేస్తుంది. తన వల్ల మంచి జరగాలి, బాగుపడాలి. అండ్ ఇది అండ్ నవీన్ని ఇది ఇప్పుడు సరే ఫాదర్ ఓకే అది అంటున్నారు, ఓకే. నవీన్ మీద ఏదైనా ఉందా? రౌడీజం ఉందా? నవీన్ మీద ఎందుకు పెడతారు? ఉంటుంది, ఎందుకు ఉండదు? ప్రతి క్యాండిడేట్ మీద ఉంటుంది సార్. లేని వాళ్ళు సో నేను ఒకటే చెప్తున్నానండి. సరే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కేసు ఉన్నప్పుడు వాళ్ళు పాలిటిక్స్ లో కంటిన్యూ అవ్వలేదా? కంటిన్యూ అయ్యారుగా. ఎందుకు పాలిటిక్స్ లో దిగొచ్చు కదా? కేసు నుంచి కేసు ఉంది బాబు, నేను రాజకీయంలో ఉండని చెప్పి దిగారా? దిగలేదే, ఉంటున్నారుగా. సో అంతే, అది అంతే, ఇది ఇంతే. నేను మంచి మనసుతో వచ్చాను. నాకు ఆబ్లిగేషన్ నేను కాదు, ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. నాకు హెల్ప్ చేశాడు 89 నుంచి, నాకు హెల్ప్ చేశారు. ఆయన చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉండాలి. సో ఒక మంచి మనసుతో చేస్తాను తప్ప నేను రిటర్న్ ఆబ్లిగేషన్ కానీ ఏది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నా హెల్ప్ నవీన్కి ఎప్పుడు ఉండాలి, మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఒకటి క్వశ్చన్, లక్ష్మి గారు, కరాటే లక్ష్మి గారు, రవి సార్ మీకు ఎట్లా తెలుసు? వాళ్ళు ఎప్పుడు చూసినా మీ పేరే మా సుమన్ సారు. ఒక రోజుకు 1000 సార్లు వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. మీరు పెట్టిన మీ వల్ల ఇవాళ వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి, వీళ్ళే కాదు ఇలా తెలుగు రాష్ట్రాలలో కానీ, చెన్నై, కర్ణాటక సైడ్ కానీ, ఇండియా లెవెల్లో కానీ మీకు అసలు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువనే సార్. ఎందుకంటే మీరు నేరుగా వరకు డబ్బు కొద్దిమందికి ఇవ్వచ్చు, కానీ కొన్ని కోట్ల మందికి కరాటే నేర్చుకోవాలని మీ వల్లనే ఇన్స్పిరేషన్ అయ్యి నేర్చుకొని వాళ్ళకు ఉపాధి కలిగింది, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. లేకపోతే అందరు ఇలా ఊబకాయం వచ్చి చాలామంది పేషెంట్లు అయ్యేటోళ్ళు. మీ వల్ల ఒక టర్నే విరిగిపోయింది సార్. ఏ సినిమా హీరోకు లేని ఆ పేరు మీకు అసలు రియల్ హీరో అనుకోవచ్చు. లక్షల మందికి, కోట్ల మందికి కరాటే నేర్చుకోవడానికి ఆదర్శమేరంటే మీరు ఆషామాషి అంటే సినిమా హీరో కాదు, ఇప్పుడు మా దృష్టిలో రియల్ హీరోనా కదా? అంటే అది ఇప్పటిదాకా ఎవ్వరికి లేదు. వేరే దేశంలో బ్రూస్లీని ఎట్లా ఊహించుకుంటారు, మీకు తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని అట్లా ఊహించుకుంటారు, చేస్తారు. అంతే లేదు. కానీ నాకు ఏంటంటే సార్, నేను 89 వచ్చినప్పుడు నాకు అప్పుడు కరాటే అది మాతో ట్రావెల్ అవుతున్న ఒక సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ రాగానే చాలా మంది అప్పుడు అడ్రస్ కనుక్కోవడం కష్టం, అడ్రస్ కనుక్కున్నారు. వచ్చిన తర్వాత అందరూ సార్ మా అసోసియేషన్ మీరు చైర్మన్ గా ఉండాలి, అది ఉండాలంటే తప్పకుండా ఉంటానని చెప్పి నా షూటింగ్ గ్యాప్స్లో నేను తిరిగి ప్రమోట్ చేయడం, వాళ్ళతో పాటు కష్టాలు సుఖాలు అన్నీ చేసుకుని పోవడం. ఇప్పుడు డబ్బులు నేను ఇవ్వకపోయినండి, నా టైం ఇచ్చాను. టైం ఇంకా కాస్ట్లీ, అంటే గ్యాప్ లో వెళ్ళి రావడం. ఒకరోజు నాకు షూటింగ్ నేను మానేస్తే నాకు ఎంతో అమౌంట్ పోతుంది. నేను అది ఏం చూడకుండా 89 నుంచి ఈ రోజు వరకు కూడా మంచి అంటే కరాటే మాస్టర్స్ కరెక్ట్ వాళ్ళు వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ కి వరంగల్, కరీంనగర్ మొత్తం తిరుగుతాను, ఆంధ్ర అంతా తిరుగుతాను, ఇండియా మొత్తం తిరుగుతాను. అలాంటి సమయంలో నాకు లక్ష్మి రావడం, సార్ నేను సోన్స్ పరిచయం చేశారు. తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, రవి గారు పరిచయం అయ్యారు. సో వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ ఇది నేను చూశాను. ఒక మహిళగా తను ఏంటంటే తన కాంట్రిబ్యూషన్, తన ప్యాషన్ చూసిన తర్వాత సరే వీళ్ళకి మనం ఇంకా మిగిలిన వాళ్ళకన్నా కొంచెం ఎక్స్ట్రా చేయాలి. మహిళ ఇంత ప్రమోషన్ చేస్తుంది కష్టపడి చెప్పి వీళ్ళకి ఎక్స్ట్రాగా అంటే వీళ్ళతో పాటు ఏంటంటే ఫంక్షన్స్కి వీటికి రావడం. అండ్ వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. సో కింద మీద పడుతున్నారు, ఆంధ్ర తెలంగాణ తిరుగుతున్నారు. సో అట్లా నాకేంటంటే నాకు మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే జెన్యున్గా ఉన్నారో, ఎవరైతే దీని మీద డిపెండ్ ఉన్నారో వాళ్ళకి నా సపోర్ట్ ఫుల్గా ఉంది. అందరూ ఒక ప్రొఫెషన్గా వేరే పెట్టుకొని ఇది సైడ్ పెట్టినా కూడా సపోర్ట్. నా పాయింట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్ ప్రమోట్ అవ్వాలి. కరాటే కాదు, కరాటే, జూడో, తైక్వాండో చాలా ఉన్నాయి, అవన్నీ ప్రమోట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు హెల్త్ ఇంపార్టెంట్, ఆత్మరక్షణ మహిళలకి చాలా ముఖ్యం. ఎందుకంటే జరిగిన తర్వాత మనం బాధపడటం కాదు, ముందే మనం రెడీగా సేఫ్గా ఉండాలి. సో ఈ మెసేజ్ని నేను పాస్ ఆన్ చేస్తూ అందరినీ ప్రమోట్ చేస్తూ ఎంత దూరం అయినా సరే, అడవిలో 5 మంది 10 మంది ఉన్నారంటే కూడా పద వెళ్దామని చెప్పేసి ఇప్పుడే మన పాడేరుకి తీసుకెళ్ళింది. పాడేరు అంటే మీకు తెలుసు, కొండల పైకి వెళ్తే పక్కా బార్డర్, అది ఏజెన్సీ ఏరియా. అక్కడ వెళ్తే ఆశ్చర్యపోయాను. అక్కడ వెళ్తే ఆ ట్రైబల్ పిల్లలు బ్రహ్మాండంగా చేస్తున్నారు అమ్మాయిలు.
అబ్బాయిలు చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళు ఎంతకైనా ఎదుగుతారు. చాలా షాక్ అయ్యాను. చెప్పాను, నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఏదో అనుకున్నాను కానీ క్రమశిక్షణతో డిసిప్లిన్తో అక్కడ నాకు షో చూపించారు. సో అట్లా అందరూ డెవలప్ అవ్వాలి. ఫారిన్ కంట్రీస్ లాగా మహిళలకి రక్షణగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. సో ఈవిడ లేడీస్ సైడ్లో ఈవిడ షీ టీమ్కి కూడా బాగా కోచ్ కూడా పాపం డే అండ్ నైట్ తిరుగుతున్నారు. రవి కూడా పాపం కోఆపరేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా మార్షల్ ఆర్ట్ ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఏ విధంగా చేయడానికి అవుతుందో ఆ విధంగా చేసి ప్రభుత్వం ద్వారా కూడా ఏంటంటే ఫ్యూచర్లో మార్షల్ ఆర్ట్ స్కూల్ కాలేజెస్లో ఉండాలి, చెయ్యాలి అని నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి సంచలన ఇంటర్వ్యూ సుమన్ సార్తోని. అసలు రియల్ హీరో. ఇప్పుడు ఆయన వేసిన విత్తనాలే మొక్కలైనాయి, మార్షల్ ఆర్ట్స్ మొక్కలైనాయి, కరాటే మొక్కలైనాయి, అనేక మంది ఫలాలు ఇస్తున్నాయి, పనులను ఇస్తున్నాయి. నిజంగా సుమన్ సార్ను కలవడం, సార్తో ఇంటర్వ్యూ చేయడం, మేము ఇంటర్వ్యూ చేసిన మొదటి సినిమా హీరో అంటే సుమన్ సారే. నిజంగా సినిమా హీరో అనకూడదు, ఇప్పుడు రియల్ హీరో. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క హీరో కూడా సుమన్ సార్ లాగా కరాటేని కానీ మార్షల్ ఆర్ట్స్ని కానీ ఎంకరేజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ఖచ్చితంగా కరాటే నేర్పియాలని సారు ఒక ఉద్యమం లాగా చేస్తున్నాడు. సుమన్ సార్ చేసే ఉద్యమానికి, లక్ష్మీ సార్ మేడం, తర్వాత రవి సార్ చేసే ఉద్యమానికి మీ అందరు సపోర్ట్ చేయాలని, వీలైతే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటర్వ్యూ వెళ్ళి ప్రభుత్వమే వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని స్కూళ్ళలోనే కాదు, స్కూల్ బంద్ చేసిన వాళ్ళు, స్కూల్ అయిపోయిన వాళ్ళు, ఆంటీలకు కూడా అందరికీ నేర్పియాలి, అమ్మాయిలందరికీ కూడా నేర్పియాలని కోరుకుంటూ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై జవాన్, జై కిసాన్, జై